చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా కన్నీటితో మొరపెట్టుకోవడానికి ఏకాంతంగా దేవా నువ్వు నేను అని కూర్చున్న అనుభవాలు తగ్గిపోతున్నాయి. దయచేసి వాటిని సరి చేసుకుందామని మన తెలియకుండానే నేత్రాశ పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన కళ్ళు నేత్రాశతో నిండి ఉన్నాయి, మన కళ్ళలో కన్నీళ్ళు లేవు. ఒక పక్క కఠినమైన బాధలు ఉన్నా సరే ఆ బాధల్ని వేరే రకంగా మర్చిపోదాం అనుకుంటున్నాం, కానీ తీర్చుకుందాం అనుకోవటంలా. బాధ మర్చిపోవటం వేరు, బాధ తీర్చుకోవటం వేరు. లోకంలో ఉన్న వాటికి వెళ్ళి చూస్తే బాధను మర్చిపోతామేమో కాసేపు, కానీ దేవునికి వెళ్ళి చూస్తే బాధ తీర్చబడుతుంది. మరపు కావాలా, తీర్చబట్టం కావాలా? తీర్చబట్టం కావాలంటే మరి దేవునికి వెళ్ళి కదా చూడాలి. బాధ మర్చిపోవడానికి ఏదో వేరే వాటిలో ఆనందం వెతుక్కోవటం విరితనం కదా. బ్యాలెన్స్ అవ్వాలి ఈ పాయింట్లో.